బీజేపీతో కుమ్మక్కైన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నేతలను వేధిస్తూ ఉన్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కేసీఆర్ దూషించారు అని ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు సీఎం రమేష్ కంప్లైంట్ ఇవ్వగానే విచారణకు పిలిచారు అన్నారు. తనను దూషించారు అంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను విచారించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ న్యాయవాదులతో కలిసి ఎంక్వైరీకి హాజరైన కిషోర్ పోలీసులకు వివరణ ఇచ్చారు. కావాలని చెప్పేసి అనడాన్ని అన్నట్టుగా చూపించి సీఎం రమేష్ గారు నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దీని ద్వారా మళ్ళీ ఒకసారి తేటతెల్లమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇక్కడ ప్రభుత్వంతో కలిసి బీజేపీ ఎంపీ ఆయన పొద్దుగా లేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆపిస్తుంటాడు. ఆయన బీజేపీ ఎంపీనో టీడీపీ ఎంపీనో అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళ ఎంపీ అరవింద్ చెప్తున్నాడు, నేను చెప్పట్లేను, వాడు గొట్టంగాడు, వాడు ఏ పార్టీ ఉన్నాడో మాకు తెలియదని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయనకు ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి. అట్లాంటి ఆయన మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రెస్పాండ్ అయిన దాన్ని లేని దాన్ని కల్పించి చూపించి నేనేదో ఆయన హైదరాబాద్కి వస్తే ఆయన కొడతామని చెప్పి ఆయన రానియనని చెప్పేసి నేను అన్నట్టు దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టేసి మళ్ళా ప్రతిపక్షం ఏదైతే ప్రజల పక్షాలుగా కొట్లాడుతున్నారో కుట్రాపూరితంగా కేసులు పెట్టి భయభ్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. టాటా తప్పులకు ఎవరం భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కేసీఆర్ గారిని దూషిస్తున్నాడు ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు అని చెప్పని కంప్లైంట్ చేస్తే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ ను కూడా ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేయలేదు. దుర్మార్గం ఏంటంటే ఆయన ఆంధ్ర ప్రాంతం పెద్ద మనిషి సీఎం రమేష్ గారు, అది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయన. ఆంధ్ర ప్రాంతం బీజేపీ ఆయన చెప్పంగానేమో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ల పైన మాత్రం చర్యలు చేపట్టకుండా ఒక దాష్టికానికి పక్షపాత వైఖరికి దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు బీజేపీకి సంబంధాలు ఉంటే ఉండొచ్చు కాక పోలీసులను తోలుబొమ్మలుగా చేసి తప్పుడు కేసు పెట్టి వాళ్ళ హెరాస్ చేయాలా కిషోర్ గారిని అని చెప్పని వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాం.